3 రోజుల్లో కేవలం 55 ఓవర్లు మాత్రమే జరిగిన ఆట ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ డ్రాగా ముగియడం లాంఛనమే. అసలు ఫలితం దిశగా వెళ్లే అవకాశాలను కనీసం ఎవరు ఊహించరు. కానీ గంభీర్ రోహిత్ మాస్టర్ మైండ్తో ఇది సాధ్యమైంది. సొంత గడ్డపై అది కూడా స్పిన్కు అనుకూలించే పిచ్పై మ్యాచ్ను డ్రాగా ఎందుకు ముగించాలన్న ఆలోచనతో బరిలోకి దిగిన భారత్ దానికి తగ్గట్టే ఆడింది. లంచ్ బ్రేక్ తరువాత త్వరగానే బంగ్లాను ఆల్అౌట్ చేయడం, వెంటనే దూకుడుగా తొలి ఇన్నింగ్స్ ఆరంభించడం ఇక్కడ టర్నింగ్ పాయింట్గా చెప్పొచ్చు. మూడో బంతి నుంచే ఓపెనర్లు జైస్వాల్, రోహిత్ విరుచుకుపడ్డారు. 4లు 6లతో బంగ్లా బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. టెస్ట్ మ్యాచ్లో ఓవర్కు 8కి పైగా రన్ రేట్ అంటే అసలు ఊహకు అందని పరిస్థితి. కానీ గంభీర్ మాస్టర్ స్కెచ్తో ఇది వర్కౌట్ అయింది. బంగ్లాతో మ్యాచ్ను డ్రాగా ముగిస్తే WTC ఛాంపియన్షిప్లో 4 పాయింట్లే వస్తాయి. అదే మ్యాచ్ గెలిస్తే 12 పాయింట్లు ఖాతాలో వేసుకోవచ్చు. పైగా త్వరగా వరుసగా కివీస్, ఆసీస్ జట్లతో భారత్ టెస్ట్ సిరీస్లో ఆడబోతోంది. అగ్రెసివ్ మైండ్ సెట్తో ఆడకుంటే ఈ రెండు జట్లను నిలువరించడం కాస్త కష్టమే. ముఖ్యంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని మూడోసారి గెలవాలంటే దూకుడే సరైన వ్యూహం. అది బంగ్లాతో సిరీస్ నుంచి అలవాటు చేసుకోవాలన్న గంభీర్ ప్లాన్తో భారత్ బరిలోకి దిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఇంగ్లాండ్ బజ్ బాల్ కాన్సెప్ట్ను ఫాలో అవుతూ కాన్పూర్ టెస్ట్లో డేరింగ్ నిర్ణయాలు తీసుకుంది. 52 పరుగుల లీడ్తో ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం, రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే బంగ్లా జట్టులో 2 వికెట్లు తీయడం ద్వారా మ్యాచ్ను శాసించే స్టేజ్లో నిలిచింది. చివరి రోజు తొలి సెషన్లో స్పిన్నర్లు తమ మ్యాజిక్ కొనసాగిస్తే బంగ్లాను వైట్ వాష్ చేసేయచ్చు. మొత్తం మీద కోచ్గా గంభీర్ అగ్రెసివ్ మార్క్ షురూ అయినట్లే కనిపిస్తోంది.